అందరికి నమస్తే. ఎపిసోడ్ ఎన్టీవీ జర్నలిస్ట్ అరెస్టు, విడుదల, ఎన్టీవీ సోదాలు, ఇక ఇదంతా కథ మీరు చూస్తూనే ఉన్నారు, నడుస్తూనే ఉంది. కానీ దీని మీద ఎన్ని చర్చలు జరుగుతున్నాయి సమాజంలో, లేకపోతే ఒక పొలిటికల్ సర్కిల్లో, ఒక మీడియా సర్కిల్లో ఈ చాలా చాలా చర్చలు జరుగుతున్నాయి. దీనిలో అబద్ధాలు చెప్పే వాళ్ళు కూడా చాలామంది అబద్ధాలు చెప్పేస్తూనే ఉన్నారు. ఇదే టైం అని వాళ్ళు కూడా అబద్ధాలను గుప్పించేస్తున్నారు చాలామంది. అసలు నమ్మలేని నిజాలు అని పెట్టి చెప్తున్నారు. అవి నమ్మలేని నిజాలు కాదు, నమ్మలేని అబద్ధాలు అవన్నీ కూడా. ఎందుకంటే పొద్దుగాలేసి పొలిటికల్ సర్కిల్లో మెయిన్ మీడియాలో నేను పనిచేసి వచ్చినోడిని. ప్రతి ఛానల్లో పనిచేసే ప్రతి జర్నలిస్ట్ నాకు తెలిసినోడు. కొంతమంది నాకు సీనియర్లు, కొంతమంది జూనియర్లు. ఎన్టీవీలో పనిచేసే వాళ్ళు కూడా అంతా నా కొలీగ్సే. కాబట్టి కొన్ని నిజాలు మాట్లాడుకుందాం అనేది ఈ వీడియో ఉద్దేశం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. అడగొచ్చు మీరు మీ మీద కూడా కేసు ఉంది కదా అని అడగొచ్చు. చాలామందికి ఉంది అనుమానం. కామెంట్స్ చూస్తున్నా, మీరు పెట్టే కామెంట్స్. నిజంగా నేను ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా. నాకు ఈ లాస్ట్ 3-4 డేస్ నుంచి వస్తున్న కామెంట్స్ చూస్తే మీ సపోర్ట్ నేను మర్చిపోలేను. నేను ధైర్యంగా ఉన్నా. చట్టాలు, రాజ్యాంగం, ప్రజాస్వామ్యం నమ్ముకున్నాం కాబట్టి తప్పదు, అది ఆ ధైర్యం ఉంటుంది. మీ సపోర్ట్ నాకు చాలా ఎక్కువ. మీరు కామెంట్స్ రూపంలో అన్న మీరు సేఫ్గా ఉండండి అని చెప్పడం కానీ, లేకపోతే అమ్మ మీరు కనిపించారు అన్న మీరు సేఫ్గా ఉన్నారని మాకు అర్థమైపోయిందని చెప్పడం కానీ, అదంతా నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చింది. అందరికీ థ్యాంక్స్. కామెంట్ చేసిన వాళ్ళకు, నా శ్రేయస్సు కోరిన వాళ్ళకి, నేను సేఫ్గా ఉండాలని నాకు చెప్పకపోయినా మీరు అనుకుంటారు. మీకు అందరికీ పేరున కృతజ్ఞతలు. నేను ఖచ్చితంగా సమాజం కోసం పనిచేస్తాను. ఆ హామీ మాత్రం ఎప్పుడు ఇస్తా. సరే, నా మీద రూమర్స్ లేపే వాళ్ళు చాలామంది లేపుతూ ఉంటారు. అవన్నీ మనం పట్టించుకోవడం అవసరం లేదు. మనం ప్రజల కోణంలో, ప్రజల కోసం, ప్రజా సమస్యల మీద పనిచేద్దాం. ఈ పనికిరాని వ్యవహారాల మీద కూడా ఇక వీడియోలు చేయను నేను. ఇంకా కాకపోతే ఇందులో ఒక కాన్స్పిరసీ ఉంది. ఆ కాన్స్పిరసీ మీద చర్చ జరుగుతుంది కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నా. నేను ఫస్ట్ నుంచి ఒకటి చెప్పుకుంటూ వచ్చిన ఈ వీడియో విషయాల్లో. ఈ వీడియో 100% రేవంత్ రెడ్డి గారు లేదా బట్టి విక్రమార్క గారే ఎన్టీవీలో వార్త వేయించారు. ఇది రిపోర్టర్లకు సంబంధం లేదు. రిపోర్టర్లు ఎవరు రాష్ట్ర వార్త కాదు, లేకపోతే రిపోర్టర్లు తెచ్చిన ఐడియా కాదు అని నేను ఫస్ట్ డేనే చెప్పిన. నేను చేసిన వీడియో కూడా వాళ్ళు నన్ను కేసు A6 పెట్టారు కదా కేసులో. నేను వాళ్ళ ఇష్యూలో పర్సనల్ ఇష్యూస్ గురించి మాట్లాడలే. ఆ వీడియో ఇప్పటికీ యూట్యూబ్ వాళ్ళు ప్రైవేట్ చేసింది. యూట్యూబ్ వాళ్ళు ప్రైవేట్ చేసి మనం ప్రైవేట్ చేయలే. యూట్యూబ్ వాళ్ళు మనకు నోటీస్ ఇచ్చారు, మీరు చేయకపోతే మేము చేస్తామన్నారు. మనం చేద్దామా వద్దామా డిసైడ్ చేసే లోపల యూట్యూబ్ వాళ్ళే డౌన్ చేసిన వీడియో. అన్ని ఛానల్స్లో అట్లాంటి వీడియో మొత్తం డౌన్ చేశారు. యూట్యూబ్ వాళ్ళు చేసిన అది తెలంగాణ పోలీసు వాళ్ళు యూట్యూబ్కు రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు చేసిన చర్య అది. ఓకే, యూట్యూబ్ చేసినప్పుడు మనం ఏం చేయలేము, చేయాలి కూడా, అది ఓకే. అయితే ఇక్కడ ఏంది, ఫస్ట్ నుంచి చెప్పిన ఒక లైన్ మీకు గుర్తు రావాలి. రేవంత్ రెడ్డికి బట్టి విక్రమార్కకు తెలియకుండా ఎన్టీవీలో ఈ వార్త వచ్చే అవకాశం లేదు. ఈ వార్త నాట్ ఓన్లీ ఎన్టీవీ, ఇప్పుడున్న మీడియా మొత్తం వన్ సైడే ఉంది. మొత్తం గవర్నమెంట్ డబ్బా కొట్టే పనిలోనే ఉంది. కాబట్టి ఇట్లాంటి వార్త వేయాలంటే వీళ్ళు ఒకవేళ ఛానల్ వాళ్ళే కనుక ఈ వార్త క్రియేట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళ పర్మిషన్ తీసుకుని వేయాలి. లేకపోతే వాళ్ళు ఇచ్చిన వార్త అయి ఉండాలి. ఈ రెండే ఉంటాయి. అంటే రెండిట్లో ఏదైనా కూడా వాళ్ళ కన్సర్న్లో ఉంది. మరి చాలామంది డౌట్, సరే రేవంత్ రెడ్డి వేయించి అనుకుందాం. ఒక సందర్భం వరకు మనకు అందరిలో ఉన్న చర్చ అదే కదా, రేవంత్ రెడ్డి వేయించి. ఎన్టీవీకి రేవంత్ రెడ్డికి చాలా అభినవ సంబంధం ఉంది. ఎన్టీవీ చౌదరి గారికి రేవంత్ రెడ్డికి ఒక 20 years అనుబంధం ఉంది వాళ్ళది. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ వీళ్ళంతా ఒకటే ప్యానల్. వీళ్ళు దానిలో జరిగిన అక్రమాలకు, అన్యాయాలకు, లేకపోతే న్యాయపరంగా జరిగిన దానిలకు, ఎలక్షన్స్కు, అన్నిటికీ వీళ్ళిద్దరు ఒకటే. అది అంత బంధం, అది వాళ్ళది అంత డీప్ బంధం. అది అంత ఈజీ కాదు. ఎన్టీవీ చౌదరి గవర్నమెంట్ను లేకపోతే రేవంత్ రెడ్డిని దెబ్బతీసే ప్రయత్నాలు 100కు 200% చేయడు. అందుకే వాళ్ళు చౌదరి గారిని వదిలేసి మన తెలంగాణ జర్నలిస్ట్ని పట్టుకున్నారు. అయితే ఇది ఎంత ఒక డ్రామా నేమో అనే ఒక అనుమానం అందరికీ ఉంది. ఎందుకు వచ్చింది ఆ డ్రామా అనేది అంటే, ఒకటి, రేవంత్ రెడ్డి ఇంత జరుగుతుందని ఊహించకపోవచ్చు. ఇంత జరుగుతుందంటే వార్త వేయించేసి ఆ వార్త టార్గెట్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దాంట్లో డౌట్ ఏం లేదు. ఒక కోమటిరెడ్డి వెంకటరెడ్డిని టార్గెట్ చేస్తే మొత్తం మినిస్టర్స్ మొత్తం, క్యాబినెట్ మొత్తం భయభ్రాంతులకు గురవుతుంది. అదంతా మనం ఎట్లా అంటే హ్యాండిల్ చేయొచ్చు. లేకపోతే వాళ్ళకి చాలా విషయాలు తెలుసుకునే అవకాశం లేకుండా వాళ్ళందరినీ టర్న్అవుట్ చేయొచ్చు. వాళ్ళందరినీ ఈయన దగ్గర నుంచి కాన్సన్ట్రేషన్ తప్పించి ఏదో పెద్ద పని చేసుకొని ఉండొచ్చు. బహుశా రేవంత్ రెడ్డి గారు ఏదో పెద్ద పని చేసారు, దాని మీద చర్చ జరగకుండా ఫస్ట్ తెలంగాణ డైవర్షన్ తర్వాత విషయం, ముందు క్యాబినెట్ డైవర్షన్ చేసే ప్రయత్నం ఏదైనా జరిగి ఉండొచ్చు అనే చర్చ ఒకటి నడుస్తుంది. ఫస్ట్ పాయింట్. రెండోది, రేవంత్ రెడ్డి వేపిస్తే రేవంత్ రెడ్డి ఈ కేసు ఎందుకు పెట్టించి రేవంత్ రెడ్డి ఎందుకు జర్నలిస్ట్ అరెస్ట్ చేపిస్తారు ఎన్టీవీ వాళ్ళదే అయినప్పుడు అనేది ఒక డౌట్. ఆ డౌట్ ఏంటంటే,
ఐఏఎస్ల దగ్గర నుంచి ఇంత ప్రతిఘటన వస్తుందని రేవంత్ రెడ్డి ఊహించకుండా వాడితే కోమటిరెడ్డి యాంగిల్ ఆలోచించిన ఆయన పొలిటికల్ యాంగిల్ బాగా ఆలోచిస్తాడు. అఫీషియల్ గురించి ఆయనకు తెలియదు రేవంత్ రెడ్డి గారికి. ఆఫీసులు, అడ్మినిస్ట్రేషన్, ఐఏఎస్లు, ఐపీఎస్లు వాళ్ళ గురించి ఆయనకు అంత లేదు. రాజకీయ నాయకులనే ఆయన అడ్డంగా మాట్లాడతాడు. ఆఫీసర్లు ఏం చేస్తారు అనేది ఆయన అందం చూలేదా? పోలీసులను లంబడి కొడకలు అక్కడి నుంచి మాట్లాడుకుంటూ వచ్చిండు అరెస్ట్ చేయడానికి పోతే పోలీసు వాళ్ళను. అది ఆయన స్టైల్. కాబట్టి ఐఏఎస్లు ఇంత ప్రతిఘటిస్తారు. ఐఏఎస్లు అంత ప్రతిఘటించినప్పుడు రేవంత్ రెడ్డి కనీసం చర్య తీసుకోలేదు అనుకో, ఈ చర్య కూడా చేసుకోకపోతే, అంటే ఈ డ్రామా కూడా నడిపించకపోతే వాళ్ళు రేపటి నుంచి అసలు సపోర్ట్ చేయరు. అసలు మిగతా ఐఏఎస్ అంతా ఎందుకు రెస్పాండ్ అయ్యారు అంటే దాని వెనుక కూడా ఒక మహిళా ఐఏఎస్ మీద ఇట్లాంటి వ్యవహారాలు చేసినప్పుడు రేపన్నాడు ఎవరిని మాకు థ్రెట్ ఉంది అనేది ఐఏఎస్లో భయం కంపల్సరీ వస్తుంది కదా. అరే రేపన్నాడు మా ఫ్యామిలీ మెంబర్స్ విషయంలో కూడా ఇట్లా చేస్తారా అయింది మీడియా, ఇదంతా ఏంది అనేది ఐఏఎస్లో ఒక భయం ఉంటుంది. ఐఏఎస్లో ఏంటంటే ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్కు వంగి పనిచేయాల్సి వచ్చిన సిచ్యువేషన్లు కనిపిస్తున్నాయి మార్కెట్లో ఈ ప్రజాస్వామ్యంలో. కాబట్టి వాళ్ళు ఆ విషయాన్ని సీరియస్గా తీసుకున్నారు. ఆ సీరియస్గా తీసుకున్నప్పుడు రేవంత్ రెడ్డి దీనిలో ఆయననే టార్గెట్ అవుతాడు. రేపు అన్నాడు వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయరు, ఇప్పటికే దిక్కులే దివాన్ లేదు అడ్మినిస్ట్రేషన్కి. కాబట్టి వాళ్ళను సంతృప్తి పరచడానికి బహుశా ఇదంతా ఒక డ్రామా నడిపించిండ్రేమో, ఇదంతా ఒక డ్రామా, ఒకవైపు డ్రామా నడిపించరేమో అనే చర్చ నడుస్తుంది. ఇప్పుడు ఎన్టీవీతో సంబంధాలు తెగిపోవాలి. ఇప్పుడు చౌదరి గారిని ఆయన ఏం పట్టుకోలే కదా, మేనేజ్మెంట్ని పట్టుకుంటుంటే కొంతవరకు ఇది డ్రామా కాదు అని నమ్మనికి అవకాశం దొరికేది. అది అవకాశం ఇవ్వలేదు వాళ్ళు జస్ట్ రిపోర్టర్లను, అది కూడా సంబంధం లేని రిపోర్టర్లను పట్టుకున్నారు. కాబట్టి ఇదంతా ఒక డ్రామా అనే ఒక అంశానికి తెరలేసింది. ఇక ఈ ఇష్యూ అయిపోయినట్టు ఏంటంటే ఏం అయిపోతుందో ఏం తెలియదు. కోర్టు బెయిల్ ఇచ్చింది కాబట్టి పోలీసులు కూడా కొంచెం చల్లగారు. వాళ్ళ కోర్టు వాళ్ళని రిమైండ్ చేసింటే చాలామంది అరెస్ట్ చేసేవాళ్ళు, నన్ను కూడా అరెస్ట్ చేసేవాళ్ళు నాకు తెలిసి. నేను అవైలబిలిటీ ఉన్నాను, నేనేం ఎక్కడ కాలే కదా, పండుగ కాబట్టి ఆఫీస్కి సెలవు ఉంటుంది, బయట నుంచి వీడియోలు చేస్తున్నాం. మనం కూడా అందుబాటులో ఉన్న పోలీసులకు మనం మొన్న సాయంత్రమే మనం రిప్లై ఇచ్చినాం మెయిల్ ద్వారా. వాళ్ళు ఇచ్చిన 35 సెక్షన్, ఇంతకుముందు 41 సిఆర్పిసి ఉండే కదా, ఇప్పుడు బిఎన్ఎస్ 35, దాని ప్రకారమే మనం కూడా ఒక రిప్లై ఇచ్చేసాం పోలీసు వాళ్ళకి. మనం కూడా అటెండ్ అవుతాం. ఇక కొందరు వాళ్ళని తిట్టలేను నేను, నాకేమో తిట్టాలంటే నామూషి కొంచెం. అసలు సిగ్నల్ టీవీని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. ఇదంతా సిగ్నల్ టీవీ వేయించిందంట. ఆ చెప్పేదానికి కొద్దిగా బుద్ధి ఉండాలి. ఎమ్మెల్సీ వేసిరు పాపం, ప్రజలు ఓట్లు వేసి వాళ్ళ కోసం పని చేయాలి కదా. వాళ్ళని వదిలేసి సిగ్నల్ టీవీ శివారెడ్డి నేనేమి 100 కోట్లు నా దగ్గర లేవు, గట్టి కూసబెట్టి కొడితే నేను 10,000 కూడా మీకు 5 నిమిషాలు కాదు, ఒక గంట సేపలు కూడా నేను సంపాదించాలి. మనతో ఏముంటుంది, అంతే ఉంటుంది. మనం ఎవరిని ₹1 ఎవరిని బ్లాక్మెయిల్ చేసేది ఉండదు, మనం ఎవరిని డబ్బులు అడిగేది ఉండదు, లేకపోతే మనం ఎవరిని బెదిరించేది ఉండదు, ఏముండదు. మనకు ఆ హిస్టరీ లేదు. ఈ 18 సంవత్సరాల నా రిపోర్టింగ్ హిస్టరీలో నేను ఎప్పుడూ ఎవరిని బెదిరించలేదు, ఆ హిస్టరీ నాకు లేదు. కానీ ఆ బెదిరించి 100 కోట్లు సంపాదించిన వాళ్ళు బలిచి కొట్టుకుంటున్నట్టున్నారు. అందుకే మాట్లాడుతున్నారు. వాళ్ళ జ్ఞానానికి మనం హ్యాట్సప్ చెప్పాలి. వదిలేద్దాం అట్లాంటి నమ్మితే నమ్మేవాళ్ళు ఉంటారు కొంతమంది. ఆ నమ్మిన వాళ్ళు వాళ్ళ ఇష్టం, అది మనం వాళ్ళని కోసం చేయలేము. నమ్మిన వాళ్ళు నమ్మినంత, నమ్మను నమ్మనంత. బట్ నేను దాని గురించి కూడా ఎక్కువ మన గురించి మనం మాట్లాడుకోదు. ఎప్పుడు ప్రజల గురించి మాట్లాడాలనేది నా సిద్ధాంతం. నా గురించి నేను చెప్పుకుంటే నాకేం వస్తుంది, మీకేం వస్తుంది, మీకైతే ఏం రాదు. ఎనీవే ఈ మొత్తం ఈ వ్యవహారంలో ఇప్పుడు ఎన్టీవీ పాత్ర మీద చాలా అనుమానాలు ఉన్నాయి ఇక్కడ. ఎన్టీవీ వాళ్ళు ఎందుకు వార్త వేసిండ్రు, తర్వాత మళ్ళీ ఆ అరెస్ట్ కన్నా ముందు రోజు 9 నెలలకు కదా మేము చింతిస్తున్నాం అది ఇదని చెప్పేసి ఒక చిన్న క్లిప్ వేసిండ్రు, ఒక 48 సెకండ్స్. మరి అదెందుకు వేసిండ్రు అంటే ఏమి లేకుండా వార్త వేసిండ్రా, ఉండి వార్త వేసిండ్రా, ఎవరు వేయించిండ్రు? నేను ఈ యాంగిల్లో ఇంతకుముందు ఒక వీడియో వేసిన, ఇది చేయాల్సిందే. ఎందుకంటే నిజంగా కూడా ఒక మహిళా ఐఏఎస్ను వాళ్ళ వ్యక్తిగత జీవితాలను మీడియాలోకి ఎక్కించడం ఇబ్బంది. నాట్ ఓన్లీ ఐఏఎస్, ఎవరైనా మహిళల్ని, ఐఏఎస్ అయితేనే మహిళలు కాదు. కానీ ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళకు కూడా ఇప్పుడే గుర్తుకొచ్చిర్రా మహిళలు, తెలంగాణలో ఇప్పుడే వచ్చిర్రా మహిళలు. ఎప్పటి నుంచో రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళే అసలు దీనిలో ఆ ముద్దాయి కనుక చేస్తే రేవంత్ రెడ్డి ఫస్ట్ ముద్దాయి అవుతాడు ఇట్లాంటి మహిళలను కించపరిచే విషయంలో. కేటీఆర్ మీద పొలిటికల్ కామెంట్లు చేయొచ్చు, వేరే హీరోయిన్ల పేర్లు పెట్టలేదా? సినిమా వాళ్ళకు పొలిటీషియన్స్కు చాలా సంబంధాలు ఉంటాయి. వాటిని మీరు వేరేలాగా పోర్ట్రేట్ చేసే ప్రయత్నం చేయలేదా? డైరెక్ట్గా గాంధీ భవన్లో మహిళా మంత్రితో కొండ సురేఖతో మాట్లాడించలేదా? కాబట్టి మొదటి ముద్దాయి మీరే అవుతారు. అట్లా కూడా రేవంత్ రెడ్డి గారే అవుతారు. అసలు సజ్జనార్ గారు సిట్టు ముందు రేవంత్ రెడ్డి గారిని విచారించాలి. నేను మాత్రం ఖచ్చితంగా సిట్ ముందుకు పోతా. వర్కింగ్ డే మనమైతే ఉన్నాం అవైలబిలిటీ. బట్ ఈ విషయంలో ఎన్టీవీ వాస్తవాలను బయట పెట్టకపోతే మిమ్మల్ని ఎవరు నమ్మడు. ఇప్పుడు కూడా ఇదంతా డ్రామానే అనుకుంటున్నారు, ఇదంతా జరిగింది. పాపం మీ అందరి డ్రామాలా ఏమంటారు కదా, ఆవులు కొట్టుకుంటే లేగదూళ్ళు కాలిరినాయి అన్నట్టు. పాపం మా జర్నలిస్టులు, మా వర్కింగ్ జర్నలిస్టు, మా తోటి కొలీగ్స్ వాళ్ళు అనవసరంగా ఒక 20 గంటలు ఇదంతా ఫేస్ చేయాల్సి వచ్చింది.
బట్ దీని వెనుక ఏం జరిగింది అనేది ఎవరు బయట పెడతారు? ఎవరో బయట పెట్టాలి. ఇదంతా సమాజం జరుగుతున్న చర్చ. చూద్దాం ఎక్కడ దారి తీస్తుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్.